SR6 న్యూస్. నెలకొండపల్లి మండలం నెలకొండపల్లి గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ పార్టీ అభ్యర్థిగా పసుపులేటి శ్రీలత మరియు 14వ వార్డుల అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి మరియు జిల్లా పరిశీలకులు రామ్మూర్తి నాయక్ మరియు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు పాల్గొని పసుపులేటి శ్రీలతను మేజర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరియు 14 వార్డుల జిల్లా క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో నెలకొండపల్లి మండల పొంగులేటి శ్రీనివాసరెడ్డి, క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ రాయపూడి నారాయణరావు, వంగవీటి రవీంద్రబాబు, పాలెం బీసీసీఎల్ అధ్యక్షులు జరిపోతుల సత్యనారాయణ, కనకమర్లపూడి రమేష్, అయితేపోయిన శ్రీనివాసరావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వార్డు మెంబర్ కానీ ప్రతిదీ కూడా నిశ్చితంగా పరిశీలించి చిన్న చిన్న విషయాలకి పట్టింపులు పత్రాలు పోకుండా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కానీ 14 మంది వార్డు మెంబర్లు కూడా ఉంటారు. సర్పంచ్ ఒకటే కాదు, 14 వార్డు మెంబర్లు గెలవడం లక్ష్యంగా మనం పనిచేయాలని సీనియర్ నాయకులైనటువంటి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సొసైటీ చైర్మన్లు, సీనియర్ నాయకులు అందరూ కూడా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ ఉన్నారు. వారందరూ కూడా ఒక్కొక్క వార్డుని ఇద్దరు ఇన్ఛార్జ్ తీసుకొని ఈనాటి నుంచి మెజార్టీ లక్ష్యంగా మనం పావులు కలపాలని, పాలేరు నియోజకవర్గంలో ఈ యొక్క నేలకొండపల్లి గ్రామ పంచాయతీని అత్యధిక మెజార్టీతో మనం తీసుకొచ్చి మంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానుక ఇచ్చినట్టయితే రానున్న 3 సంవత్సరాల్లో దీన్ని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి ఎదగడానికి మనం అందరం కూడా కృషి చేసి స్థానాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుకుంటున్నాం. అలాగే ఎవరైతే ఆశించి కొన్ని కారణాల వల్ల మనం టికెట్లు అందరూ ఆశిస్తారు, కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయారు, వాళ్ళకి అర్హత లేదని కాదు, అర్హత ఉండి కూడా కొంతమందికి మాట వాస్తవం. వాళ్ళని రానున్న రోజుల్లో వార్డు మెంబర్లు కానీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కానీ, సొసైటీ డైరెక్టర్లుగా ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే ఆశించి కొంచెం విత్డ్రా చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా పార్టీ ఫ్లోలో చూసుకుంటుందని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, అలాగే ఇంత చెప్పినాగా ఏమన్నా పార్టీకి వ్యతిరేకంగా పాల్పడితే వాళ్ళని పార్టీ ఆదేశాల ప్రకారం పార్టీ నుంచి కూడా బయటకు పంపించడం జరుగుతుంది.